హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ షెల్. నానా ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్ లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్, స్టార్ట్ చేసేద్దామా? రైట్. సో ఇక్కడ నానా షెల్ అంటే ఏంటి? షెల్ అంటే ఒక ఫుట్బాల్ తీసుకోండి. ఓకేనా? ఫుట్బాల్ పైన జేబులో నుంచి కొంచెం చార్జ్ తీసుకొని చల్లండి. ఇప్పుడు ఈ చార్జ్ అనేది ఎక్కడున్నది? ఓన్లీ సర్ఫేస్ పైన ఉన్నది, అవునా కదా? వెరీ గుడ్. ద చార్జ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షెల్. ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షెల్, అవునా? వెరీ గుడ్. ఈ విషయం అయితే నేను ప్రతి ఒక్క దగ్గర 4 to 5 వీడియోస్ లో ఇది చెప్తూనే ఉన్నా కదా. వెరీ గుడ్. అయితే ఇక్కడ నుండి ఇది షెల్ అనుకుందాం. ఓకేనా? అవును సార్, షెల్ అంటే లోపల ఖాళీ ఉండాలి కదా సార్. అవును, దీని లోపల ఖాళీ ఉన్నది. సార్ మాకైతే కనిపిస్తలేదు. సరే, దీన్ని చీర్చి చూపిస్తారా మరి ఖాళీ ఉన్నదో లేదో? సరే, నేను ఇక్కడ చీర్చి చూపెట్టాను, జస్ట్ తీసి చూపిస్తా. ఓకే, చలో రైట్. ఒక్క నిమిషం. రైట్, వెళ్ళింది. ఓకేనా? రైట్. సో కనిపిస్తుందా లోపల ఖాళీ ఉంది? ఓకే, రైట్. సో ఇక్కడైతే ఖాళీ ఉంది, అవునా? అంటే దీన్ని ఏమంటాం మనం? షెల్ అని చెప్పేసి అంటాం, అవునా కదా? వెరీ గుడ్. ఇదైతే ఖాళీ ఉంది కదా. రైట్. సో ఖాళీ ఉండే లోపల ఖాళీ ఉండాలి, దాన్ని మనం షెల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? రైట్. ఇదైతే మీకు క్లియర్ గా అర్థమైపోయింది. అయితే ఇక్కడ మంచి అబ్జర్వ్ చేయండి, ఇఫ్ దెర్ ఇస్ నో చార్జ్ ఎట్ సెంటర్, ఈ షెల్ లోపల చార్జ్ అనేది లేదు. ఓకేనా? వెరీ గుడ్. చార్జ్ ఏ విధంగా ఉంటది? నేను ప్రతిసారి ఎన్నోసార్లు మొత్తుకున్నా కదా ప్రతి క్లాస్ లో. ఏంటని? చార్జ్ ఓన్లీ డిస్ట్రిబ్యూట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షెల్ అని చెప్పేసి ఎన్నో క్లాస్ లో ఎన్నో సార్లు మొత్తుకున్నా నేను కదా. వెరీ గుడ్. మీరు వీడియోస్ ఆర్డర్ లో చూసుకుంటా వస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? అది ఎందుకు సర్ఫేస్ పైననే ఉంటది అన్న విషయం మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా? వెరీ గుడ్. చలో రైట్. సో ఇక్కడ నుండి అయితే ఇగో ఇదైతే షెల్ పైన చార్జ్ అనేది సర్ఫేస్ పైననే ఉంటది, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సరేనా? రైట్. సో ఇక్కడ నుండి 100% చార్జ్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఓన్లీ. ఓకే, రైట్. ఇఫ్ దెర్ ఇస్ నో చార్జ్ ఎట్ ద సెంటర్ లో చార్జ్ ఏమైనా ఉందా? ఏం లేదు. దీని లోపల ఏమైనా చార్జ్ ఉందా? ఖాళీ ఉంది కదా? లేదు, అవునా కదా? ఖాళీనే ఉంది కదా? ఎస్ సార్, ఖాళీగానైతే ఉంది. ఓకే, చార్జ్ అయితే సెంటర్ లో లేదు. చార్జ్ ఎక్కడున్నది? సర్ఫేస్ పైన ఉన్నది, అవునా కదా? వెరీ గుడ్. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, సార్ లోపల అయితే చార్జ్ లేదు కాబట్టి 100% ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 కదా. మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద షెల్ ఇన్సైడ్ ఆన్ ద సర్ఫేస్ అవుట్ సైడ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన అన్ని వీడియోస్ అయిపోయినాయి. ఓకేనా? మీరు ఆర్డర్ లో చూసుకుంటా రావాల్సిందే, వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకేనా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన లోపల షెల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది? 0 పక్కన. వెరీ గుడ్. ఎందుకు సార్? లోపల చార్జ్ లేనే లేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0, అంతేనా? కరెక్టేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు రండి సార్, ఇక్కడ టాపిక్ పేరు చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఒక 2 షెల్లు తీసుకున్నా, సరేనా? అయితే ఇన్నర్ సర్ఫేస్ ఏంది, అవుటర్ సర్ఫేస్ ఏంది షెల్ది అంటే ఏంటంటే ఇది చూడండి. సో ఒక్కసారి సో ఇదేంది? అవుటర్ సర్ఫేస్ కదా, ఇది పైన ఉన్న సర్ఫేస్. ఇన్నర్ సర్ఫేస్ అంటే దీని లోపల ఉన్నది, కనిపిస్తుందా? ఇగో లోపల ఉన్న సర్ఫేస్. ఓకేనా? అయితే ఇక్కడ నుండి నేనేమంటున్నానంటే, సో ఇక్కడ ఒక షెల్ తీసుకున్నా, అవుటర్ సర్ఫేస్ పైన 70 ప్రోటాన్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాం, జస్ట్ అనుకుందాం. సరేనా? రైట్. ఎందుకంటే చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఇన్నర్ అండ్ అవుటర్ అన్నాడు కదా. ఇగో అవుటర్ పైన 70 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇన్నర్ లో 50 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సరేనా? అర్థమైందా? వెరీ గుడ్. అయితే వాట్ ఈస్ ద టోటల్ చార్జ్ ప్రెసెంట్ ఆన్ దిస్ షెల్ అని చెప్పేసి క్వశ్చన్ లో అడుగుతాడు. ఓకేనా? అయితే మనకైతే సింపుల్ గా తెలిసిన విషయమే, 70 ప్రోటాన్లు 50 ఎలక్ట్రాన్లు 50 అయితే పోయినాయి కదా. రైట్, అవును కదా? న్యూట్రల్ అయిపోయినాయి. మిగిలిన ఎన్ని? 20 ప్రోటాన్లు. అంటే ద 20 ప్రోటాన్స్ ఆర్ సరౌండెడ్ ఆన్ ద
సర్ఫేస్ ఆఫ్ ద షెల్ అన్న. ఓకే, మిగిలిన ఎన్ని 20 ప్రోటాన్స్ కదా, ఆ 20 ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయి? సర్ఫేస్ ఆఫ్ ద షెల్. ఓకేనా, అర్థమవుతుందా? వెరీ గుడ్. అవును సార్, గిడ పైన అనేటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం పైన ప్లస్ 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 అని చెప్పేసి రాసినాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో మీరు. ఓకే, ఇన్ కేస్ సెకండ్ కేసులో కూడా చూద్దాం ఒక్కసారి. ఇది సెకండ్ షెల్, లోపల ఇన్నర్ సర్ఫేస్ లో, ఇన్నర్ సర్ఫేస్ అంటే తెలుసు కదా, ఇదే దీని లోపల 50 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, దీనిపైన 30 ప్రోటాన్లు ఉన్నాయి. సరేనా? రైట్. సో ఫైనల్ గా మిగిలిన ఎన్ని? ఈ 30 ప్రోటాన్లు, ఇక్కడ 30 ఎలక్ట్రాన్లు న్యూట్రల్ అయిపోయినాయి. మిగిలిన ఎన్ని? 20 ఎలక్ట్రాన్లు బయటకు వచ్చి ఆన్ ద సర్ఫేస్, అంటే ఈ 20 ఎలక్ట్రాన్లు సర్ఫేస్ పైన ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, అర్థమైంది అందరికి పర్ఫెక్ట్ గా? వెరీ గుడ్. చలో, ఇదైతే మీకు పాయింట్ క్లియర్ అయిపోయింది కదా. అంటే ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటంటే చార్జ్ అనేది పక్కా, ఓకేనా, జీవితాంతం చార్జ్ అనేది షెల్ పైననే ఉంటది, లోపల అసలే ఉంటది. సరేనా? ఇదైతే క్లియర్ అయిపోయిందా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు రండి. అవును సార్, ఇక్కడ చార్జ్ అనేది ఏం లేదు కదా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీరోనే. అవును సార్, లోపల మనం ఇలా చార్జ్ కనుక పెడితే ఏమైతుంది? చెక్ చేసి చూద్దామా? రైట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ చార్జ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ సెంటర్? ఓకేనా, రైట్. సో ఇప్పుడు రండి. సో ఇది షెల్, సరేనా? ఇది షెల్ సెంటర్ లో చార్జ్ అనేది నేను పెట్టినా. ఓకే, ఫస్ట్ మాట మీరేమంటారు తెలుసా? సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈస్ నెవర్ ఈక్వల్ టు 0 అంటారు. అంతేనా? వెరీ గుడ్ బేటా, మీరు అన్న ఆన్సర్ కరెక్టే. ఎందుకు సార్? చార్జ్ ఉన్నది కాబట్టి బరోబ్బర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ బయటికి పోతానే ఉంటాయి సార్, పక్కా కదా? సార్, ఇదైతే తెలుసు సార్ మాకైతే. చలో, ఇక్కడ చార్జే లేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీరోనే. అవునా? వెరీ గుడ్ సార్, గీడైతే ఉన్నది పక్కా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉన్నది, అంటే నాట్ ఈక్వల్ టు 0. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ షెల్ ని ఏం చేస్తున్నానంటే జూమ్ చేస్తున్నా. ఓకే, ఇంకా ఈ షెల్ ని జూమ్ చేసి చూడండి, సరేనా? అయితే మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే థిన్ మెటాలిక్ కండక్టర్ షెల్. ఓకేనా? అయితే ఆ థిన్ ఏంటంటే ఇగో ఇది చూడండి. సో ఇది జూమ్ చేసి చూపెట్టిన చూడండి, అదేంటంటే ఇగో ఇది థిక్నెస్ కాదు, థిన్. అంటే థిన్ అని ఏమంటాము తెలుగులో? పత్లా అని చెప్పేసి హిందీలో అయితే అంటారు, పత్లా కదా. ఇది థిన్నెస్ అండి. థిన్నెస్ అంటే తెలుసు కదా, దాని థిక్నెస్ అయితే తెలుసు కదా. అవునా? హెయిర్, మన వెంట్రుక ఏ విధంగా ఉంటుంది? థిన్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో కరెక్ట్. ఆ వర్డ్ గుర్తొస్తలేదు నాకు, మీకైతే అర్థమైంది కదా. రైట్. అంటే దీని యొక్క థిన్నెస్. ఓకేనా? దీని యొక్క ఇక్కడ వరకు వస్తున్నది కానీ బయటకు వస్తలేదు అది వర్డ్. సరేనా? రైట్. సో ఈ వర్డ్ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సరేనా? రైట్, తెలుగులో మెన్షన్ చేయండి. చలో, రైట్. అయితే ఇది థిన్నెస్ అయితే తెలిసింది. అవునా? అవును సార్, ఇదైతే థిన్నెస్ ఉంది, మరి ఎందుకు సార్ దీని గురించి మాట్లాడుతున్నారు మీరు? చెప్తా. అంటే జూమ్ చేయడం వల్ల దీనికి థిన్నెస్ అనేది ఉంది. అంటే థిన్ మెటాలిక్ కండక్టింగ్ షెల్. ఇదేంది? ఒక మెటాలిక్ కండక్టింగ్ షెల్. అవునా కదా? మెటాలిక్ కండక్టింగ్ షెల్ అంటారు దీన్ని. సరేనా? రైట్. సో అయితే దీనికి కొంచెం థిన్నెస్ అయితే ఉంది కదా. సో కొంచెము లావుగా, అంటే కొంచెం లావు ఉందో లేదా? సార్, లావు అయితే ఉంది కదా. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మంచిగా అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నానో మంచిగా అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అయితే ఈ నుంచి లీడ్ వరకు పోయినాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. అవునా కదా? దీని సెంటర్ లా ఒక చార్జ్ ఉన్నది, సెంటర్ లో ఒక చిన్న బాల్ ఉన్నది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ బయటికి వస్తున్నాయా? పక్కా వస్తున్నాయి కదా. వెరీ గుడ్. అయితే అవును, వచ్చి ఎక్కడ తాకుతాయి? ఈ మెటాలిక్ ఈ సర్ఫేస్ పైన తాకుతాయి, ఇన్నర్ సర్ఫేస్ పైన తాకుతుందా? వెరీ గుడ్. అయితే తాకిన తర్వాత మరి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఈ మెటాలిక్ థిన్నెస్ నుంచి వెళ్ళి బయటికి వస్తాయా? అవును సార్, కరెక్టే మీరు అన్నది కదా. మంచి అబ్జర్వ్ చేసిరా? అవును సార్, ఈ నుంచి అయితే ఈడి వరకు పోతాయి, ఎందుకంటే ఖాళీ ఉన్నది కాబట్టి మొత్తం కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అయితే మొత్తం ఖాళీ ఉన్నది కాబట్టి బరోబ్బర్ పోతుంది. మరి దీనిలో నుంచి వెళ్ళి బయటికి వస్తుందా? అవును సార్, ఇది కొంచెము లావుగా అయితే ఉన్నది, అంటే థిక్నెస్ కాదు, థిన్. ఓకే,
రైట్. సో ఆ వర్డే గుర్తొస్తలేదు నాకు, కొంచెం ఎట్లా అనిపిస్తున్నది. సరే మీకైతే తెలిసిపోయింది ఆ థిన్నెస్ అయితే ఉంది. మరి దాంట్లో నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పోతుందా, పోయి బయటికి వస్తుందా? అవు సార్ కరెక్టే, చెక్ చేసి చూద్దామా? రైట్, వస్తుందా రాదో ఒకసారి చెక్ చేసి చూద్దాం, సరేనా? రైట్, ఇప్పుడు రండి ఇప్పుడు రండి. ఇగో ఇదేంటంటే థిక్నెస్ ఆఫ్ ద షెల్. యాక్చువల్గా అది థిక్నెస్ కాదు, ఓకే? నేను జూమ్ 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 చేసి చూపెట్టినా అంటే మీకు చాలా లావుగా కనిపిస్తున్నది దీని యొక్క థిక్నెస్, అంతేనా? ఇగో ఈడొక వేలు పెట్టండి, ఓకే? అంటే పట్టుకోగానే తెలుస్తున్నది కదా ఇది ఎంత ఎంఎం ఉన్నది, అవునా కదా? థిన్నెస్ అదైతే అర్థమైపోయింది కదా. వెరీ గుడ్. అయితే ఎంతో కొంత థిన్నెస్ ఉన్న ఆ థిన్నెసే ఇది అన్నమాట. అర్థమైంది కదా. వెరీ గుడ్. అయితే ఇది థిక్నెస్ అని కాదు, మీకు ఎగ్జామ్ లో ప్రతిసారి ఏ థిన్ కండక్టింగ్ షెల్ అని చెప్పేసి అంటారు, ఓకేనా? ఈ థిక్నెస్ వద్దు కానీ థిన్ అని రాయాలనా? థిన్, ఏ థిన్ కండక్టింగ్ ఓకే, థిన్ షెల్ అని చెప్పేసి రాస్తున్నా, సరేనా? రైట్. అయితే మంచిగా అబ్జర్వ్ చేయండి, లోపల ఉన్న ఛార్జ్ ని నేను తీసేసి జేబులో పెట్టుకున్నా, ఓకే? అంటే ఇది ఖాళీ ఉందా? మొత్తానికి పక్కా ఉంది కదా. వెరీ గుడ్. మొత్తానికి అయితే ఖాళీ ఉన్నది, ఖాళీ డబ్బా, మూత కూడా మూసేసిన, సరేనా? రైట్, మొత్తం ఖాళీ ఉందా? వెరీ గుడ్. ఇదేంది? ఒక మెటాలిక్ కండక్టింగ్ షెల్ కదా, అవునా కదా? వెరీ గుడ్. అయితే దీనిపైన ఛార్జ్ ఉందా? ఛార్జ్ కూడా లేదు, ఏం లేదు, వట్టి ఒక షెల్ తీసుకున్నా నేను, ఓకేనా? దానిపైన ఛార్జ్ అంటూ ఏం లేదు. అవును సార్, కరెక్టే. సో ఇదేంది? థిన్నెస్, అదైతే అర్థమైంది కదా, థిన్నెస్, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే అవును సార్ ఇది ఒక మెటాలిక్ షెల్ అంటున్నారు, పక్క దీనిలా ఛార్జ్ ఎంతో కొంత ఉంటదా ఉండదా? పక్కా ఉంటది అనుకుందాం. 50 ప్రోటాన్లు ఉన్నాయి, 50 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, సరేనా? వెరీ గుడ్. వాట్ ఈస్ ద నెట్ ఛార్జ్? రెండు కలిపితే ఎంత అయిపోయింది? 0 కదా. ఇష్టం వచ్చినట్టు ప్లస్లు మైనస్లు అవి ఇవి అన్నీ ఉన్నాయా లేవా? అవునా కదా. అర్థమవుతుందా? సో ఇది ఓన్లీ థిన్నెస్ లనే, ఇన్లనే చూడాలి, ఓకే? కొంచెం మీరు ఫీల్ అయితే ఈజీగా అర్థమవుతుంది. అది రీచ్ అవుతుందో లేదో అని చెప్పేసి ఒక్కొక్క రిపీట్ చేస్తున్నా, ఓకే? ఏదో ఒక టైంలో మాత్రం క్లిక్ అయిపోతుంది బ్రెయిన్ లో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు రండి, మందం అంట కదా, మందం, దీని యొక్క మందం. రైట్, ఇప్పుడు గుర్తొచ్చింది, ఓకేనా? రైట్. సో దీని యొక్క మందం లోపల చూస్తున్నాం అన్నమాట, ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీనిలో 50 ప్రోటాన్లు 50 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఫైనల్ గా నెట్ ఛార్జ్ ఏంది? 0 సార్. చలో రైట్. దీనిపైన మొత్తం నెట్ ఛార్జ్ ఏంది? 0, అంతేనా కదా. వెరీ గుడ్. ఛార్జ్ ఉందా సార్? ఎట్లానో ఛార్జ్ ఉంటుందని మాకు తెలుసు సార్, ఫస్ట్ నుంచి పక్కా కదా, అదైతే తెలుసు కదా. మెటల్స్ లా ప్రోటాన్లు ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, అంతేనా? వెరీ గుడ్. అంటే ఇష్టం వచ్చినట్టు ఉంటాయి, అంతేనా? వెరీ గుడ్. మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే దానిపైన ఛార్జ్ అంటూ ఏం లేదు. చలో రైట్, క్లోజ్. ఇప్పుడు రండి, నేను జేబులో పెట్టిన ఒక చిన్న ఛార్జ్, ఓకేనా? ఒక గోటి తీసుకుందాం, ఓకే? గోటిలో అర్థం కదా మనం, అది ఒక చిన్న ఛార్జ్ అనుకుందాం. అది తీసుకొని సెంటర్ లో పెట్టినా, ఓకే? గాలిలో ఉన్నది ఇప్పుడు, ఓకే? గాలిలో ఉన్నది, అది సెంటర్ లో ఉన్నది. దీన్ని క్లోజ్ చేసేసిన ఇక, ఓకేనా? రైట్, క్లోజ్ చేసేసిన. రైట్. సో ఇప్పుడు రండి, సెంటర్ లో ఛార్జ్ అనేది పెట్టినా సార్. అయితే మంచి చూడండి, ఇక ఛార్జ్ పెట్టగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ బయటికి పోతాయా? సార్ పోతాయి, అవునా? ఇది పోయి ఎక్కడి వరకు తాకినాయి నాకు చెప్పండి. ఇన్నర్ సర్ఫేస్ వరకు తాకినాయి, అంతేనా? ఇన్నర్ సర్ఫేస్ వరకు తాకినాయి, అవునా కదా. రైట్, ఇక్కడ వరకు పోయి తాకినాయి, కరెక్ట్. అయితే ఎప్పుడైతే మనము ఒక ఛార్జ్ ని సెంటర్ లో పెడతామో అప్పుడు దీనిలో ఉన్న చార్జెస్ అనేటివి అన్ని ఒక ఆర్డర్ లో వస్తాయి. అదేం సార్, ఎందుకు వస్తాయి సార్? చెప్తా, టెన్షన్ ఏం పడకండి. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదైతే పాజిటివ్ ఛార్జ్ కదా, అవును సార్ పాజిటివ్ ఛార్జ్. అయితే ఇందులో ప్రోటాన్లు ఉన్నాయి, ఎలక్ట్రాన్లు ఉన్నాయి సార్. అయితే ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ అన్ని కుప్పలుగా ఇక్కడ వరకు వస్తాయి కార్నర్ కి. అర్థమైందా? వెరీ గుడ్. ఇదేంది? థిన్నెస్ లోనే అది ఏమన్నా నేను మందం. రైట్, కరెక్ట్. ఆ మందంలో ఛార్జ్ అయితే ఉంది కదా, మందమే అంటారా? అదే అనుకుంటున్నా. థిన్నెస్ కదా. దాంట్లో ఉన్న ఛార్జ్ ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అందులో ఉన్న ఎలక్ట్రాన్ మొత్తము దీన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నట్టు,
ఓకేనా? ఎలక్ట్రాన్లు అన్ని దగ్గరకు వచ్చేసినాయి కదా. అంటే ఈడ సర్ఫేస్ పైన, ఇన్నర్ సర్ఫేస్ పైన ఏమున్నాయి? అన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి పక్కన. అర్థమైందా? వెరీ గుడ్. మన చార్జ్ ఏమో గోటి, అంటే పాజిటివ్ చార్జ్ ఏమో సెంటర్ లో ఉన్నది. చుట్టుపక్కన ఇన్నర్ సర్ఫేస్ మొత్తంలో ఎలక్ట్రాన్లు అన్ని వచ్చేసినాయా? వెరీ గుడ్. ఇక్కడైతే క్లియర్ అయిపోయింది కదా. అవును సార్, మరి ఇది పాజిటివ్ చార్జ్ కదా, ఇందులో కూడా పాజిటివ్ చార్జ్ ఉంది. పాజిటివ్ చార్జ్ ఏమైతుంది? రిపల్ అయిపోతుంది, అంతేనా? వెరీ గుడ్. రిపల్ అయిపోయి దూరం వెళ్ళిపోయినాయి, అవునా? అంటే దూరం వెళ్ళిపోయినాయి అంటే ఏంటి? పైకి వచ్చేసినాయి అన్నట్టు పాజిటివ్ చార్జ్ మొత్తం. ఓకేనా? అర్థమైందా? అంటే సార్ ఒక చార్జ్ ని సెంటర్ లో పెడితే ఇందులో ఉన్న చార్జ్ కొన్నేమో నెగిటివ్లు అన్ని కిందికి వచ్చినాయి, పాజిటివ్లు అన్ని పైకి పోయినాయి, అవునా కదా? వెరీ గుడ్. అవును సార్, మరి దీన్ని ఏమంటాము అని అంటే ఇట్లా చార్జ్ అనేటివి సెట్ రైట్ అంటే అరేంజ్ అయిపోయినాయి కదా. ఎలక్ట్రాన్లు అన్ని దగ్గరకు వచ్చినాయి, అంటే ప్రోటాన్స్ అన్ని దూరం పోయినాయి. ఆ దూరం పోయిన ప్రోటాన్స్ ని సర్ఫేస్ పైన ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో చార్జ్ తీసుకొని సెంటర్ లో పెట్టండి, కథ దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఏమైంది? పాజిటివ్ చార్జ్ కనిపించింది మొత్తం, అంతేనా కదా? వెరీ గుడ్. పాజిటివ్ చార్జ్ కనిపిస్తుందా? సార్ కనిపిస్తున్నారు. ఇక్కడ లోపల చూస్తే పైన ఏం కనిపిస్తుంది? సార్ మొత్తం నిండా నెగిటివ్ చార్జ్లు ఉన్నాయా లేవా? వెరీ గుడ్. ఈడనేమో నెగిటివ్ చార్జ్. అయితే దీన్ని ఏమంటామంటే ఇండ్యూస్ చార్జ్ ఆన్ ద సర్ఫేస్ అని చెప్పేసి అని అంటాం. అర్థమైందా? ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టు ఉండే, ఎప్పుడైతే మనం చార్జ్ లోపల పెడతామో ఈ చార్జెస్ అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి అరేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? అయితే ఈ విధంగా అరేంజ్ కావడానికి కోసము మనం ఏమంటామంటే ఇండ్యూస్డ్ చార్జ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అంటే ఇంగ్లీష్ లో ఎట్లా అంటామంటే ఏ చార్జ్ ఈజ్ ఇండ్యూస్ ఆన్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద shell. Okay, that is negative charge is induced on the inner surface of the shell and a positive charge is induced on the outer surface of the shell. అర్థమైందా? ఇదైతే క్లియర్ కదా, నో ప్రాబ్లం కదా. వెరీ గుడ్. ఇదైతే మొత్తం క్లియర్ గా పర్ఫెక్ట్ గా అర్థమైపోయింది కదా. రైట్. ఇప్పుడు సార్ అయితే ఇక్కడ చూడండి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది కదా. పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది. పాజిటివ్ నుంచి నెగిటివ్ లకు ఏం పోతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పోతాయి, అంతేనా? వెరీ గుడ్. అయితే మంచిగా అబ్జర్వ్ చేయండి, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, కిందికి వస్తున్నాయి కదా. ఈ లైన్స్ వేసిన చూసిర్రా, కింద ఉన్నాయి చూడండి. అది ఏంటంటే ఇగో దీని ద్వారా వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏమనుకుందాం? ఈఐ అంటే ఏంటంటే, ఓకే ఇది ఇక్కడే రాసిన, ఇగో ఇక్కడ రాసిన ఇగో లోపల అంటే ఈ చార్జ్ ద్వారా, సెంటర్ లో ఉన్న చార్జ్ ద్వారా వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమనుకుందాం? E0 అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా? దీని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది? E0, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ Q అని చెప్పేసి రాసిన, సరేనా? వెరీ గుడ్. అయితే ఈ ప్లస్ మైనస్ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందా లేదా? సార్ అయింది. అయితే నాకు చెప్పండి, ఈ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమంటామంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. ఈ రాసిన చూడండి, EI. ఓకేనా? ఇండ్యూస్డ్ చార్జ్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఫీల్డ్ ఏంటి? ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. EI అంటే ఏంటి? ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమైందా? వెరీ గుడ్. అర్థమైంది కదా. సో లోపల ఉన్న చార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్, వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది? E0. ఈ ఇండ్యూస్డ్ చార్జ్ వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది? ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదైతే క్లియర్ అయిపోయిందా? వెరీ గుడ్. అయితే ఇక్కడ మీరు ఇది నోట్ లో రాసుకోండి. ఏంటంటే ఇది పక్కా గుర్తుండాలి మీకు. నేను ఏమన్నా ఈ షెల్ షెల్ పేరు మెటాలిక్ కండక్టర్ షెల్ అన్నానా? థిన్ మెటాలిక్ కండక్టింగ్ షెల్ అని చెప్పేసి అన్నానా? రైట్. ఈ మెటల్స్ లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మనము ఇక్కడ చూడండి, ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది ప్రొడ్యూస్ చేస్తుందో ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. మెటల్స్ లో పక్కా ఇది ఒబే అవుతుంది అన్నట్టు. ఓకే, ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బయటికి వస్తుందో, ఓకేనా, ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా పక్కా అంతే ఉంటది. చూసిర్రా? అప్లైడ్ అంటే ఇది అప్లైడ్ అనుకుంటాం. ఓకేనా? అంటే అప్లైడ్ కూడా కాదు. ఈ చార్జ్ ద్వారా వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? E0. ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? EI. రెండు ఈక్వల్ గానే ఉంటాయి నాన్న. ఓకేనా? మనం అనుకుంటాం కానీ సార్ ఇదేమో పెద్దగా ఉన్నది, ఇదేమో చిన్నగా ఉన్నది అనుకుంటాం, కానీ మెటల్స్ లో అట్లా కాదు. మనకు E0 ఎంతైతే వాల్యూ ఉంటుందో
ఈ నాట్ వాల్యూ అనుకుందాం 20 న్యూటన్ పర్ కులుమ్ అనుకుందాం. ఓకే, ఈఐ వాల్యూ కూడా 20 న్యూటన్ పర్ కులుంబే ఉంటది. ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది. అదే స్పెషాలిటీ మెటల్స్ లో. ఓకేనా, రెండు ఈక్వల్ గా ఉంటాయి. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు నాకు చెప్పండి ఇదేమో లోపలికి ఇట్లా ఎంటర్ అయింది, అవునా? వెరీ గుడ్. అక్కడ నుంచి ఏమో ఇండ్యూస్డ్ ఏమో ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నది, అంతేనా కదా? ఇదేమో ఇట్లా పోతుంది, ఇండ్యూస్డ్ ఏమో ఇట్లా వస్తున్నది. ఆపోజిట్ లో వస్తున్నాయా? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమైంది? ఈ నాట్ మైనస్ ఈఐ కదా. ఆపోజిట్ లో అంటే మైనస్ కదా చేసేది, రైట్? ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈఐ మైనస్ ఈఐ కదా, 0. అర్థమైందా? వెరీ గుడ్. అమ్మా సార్, అంటే దీని లోపల అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పోతానే సార్. బరోబ్బర్ కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేసిండ్రు. వెరీ గుడ్ బేటా. దీని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పోతలేదు అంటే సార్ గీ నుంచి గీడికే పోతుందా? చూపిస్తున్నా చూడండి. ఈ నుంచి ఇన్నర్ షెల్ వరకే పోతుంది. మరి అది థిన్నెస్ ఉంది కదా, దాని లోపలికి పోతలేదు. అర్థమైందా? పోతలేదు. ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ వాట్? 0. చూడండి ఇక్కడ నెట్ చార్జ్ ఇన్సైడ్ ద థిక్నెస్ ఆఫ్ ద నెట్ చార్జ్ కాదు, అది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, సారీ. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ఇన్సైడ్ ద థిక్నెస్. థిక్ కాదు, అది యాక్చువల్గా థిన్. ఓకేనా, సో అది మనం జూమ్ చేసి చూస్తే ఏమవుతుంది? లావుగా కనిపిస్తుంది కదా, చాలా లావుగా. దాన్ని ఏమంటాం? థిక్నెస్ అంటాం. థిన్ అంటే ఏంటి? చాలా సన్నగా ఉండడం. థిన్ అంటే సన్నగా ఉండడం. థిక్నెస్ అంటే కొంచెం లావుగా ఉండడం. ఓకేనా, రైట్. సో ఇది చాలా సన్నగా అంటే మందం కాదు, దానికి థిన్నెస్. ఇక మందమే అనుకుంటున్నా ఇక నేనైతే. చలో, థిన్నెస్ ఆఫ్ ద షెల్. అర్థమైందా? దీని లోపల పోయిందా? ఇక ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చిందా? రాలే. ఏమైంది? 0 అయిపోయింది, అంతేనా కదా? వెరీ గుడ్. అయితే ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటంటే, ఒక చార్జ్ ని ఇగో షెల్ సెంటర్ లో పెడితే చార్జ్ అనేది దీనిలో ఉన్న చార్జ్ ఇన్లా ఇదేంది? మెటాలిక్ కండక్టింగ్ షెల్ లో చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది, అవునా కదా? వెరీ గుడ్. చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్. అర్థమైందా? ఒక చార్జ్ అనేది సెంటర్ లో పెడితే ఇక్కడ చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది, అవునా? వెరీ గుడ్. అవును సార్, గిన్నెలు అయితే లోపలికైతే పోతలేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది? 0 అని తెలిసింది, అవునా? వెరీ గుడ్. అయితే నేను మీకు గాస్ లా ద్వారా కూడా ప్రూఫ్ చేసి చూపిస్తా. దీని లోపల అంటే ఈ థిన్ మెటాలిక్ కండక్టింగ్ షెల్ లోపల 0 వస్తుందని. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 వస్తుందని ప్రూఫ్ చేసి చూపిస్తా. అది కూడా గుర్తు పెట్టుకోండి. ఓకేనా, వెరీ గుడ్. చలో, బోర్డ్ పైన ఫ్లాష్ చేపిస్తా, డైరెక్ట్ చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి నాన్న. సో ఇక్కడ చూడండి, ఇది మన షెల్. దాని లోపల సెంటర్ లో ఒక చార్జ్ అనేది పెట్టినా, నేను Q అనే చార్జ్ పెట్టినా. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అక్కడ ఉంటాయా? పక్కా ఉంటాయి సార్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0నా? కాదు సార్, ఎందుకంటే బయటికి పోతానే ఉన్నాయి, అంతేనా? వెరీ గుడ్. అంటే ఇక్కడ వరకు తాకినాయి, అంతేనా కదా? వెరీ గుడ్. ఇదేంది? ఇన్నర్ సర్ఫేస్, ఇదేంది? అవుటర్ సర్ఫేస్. ఓకేనా, ఇదేమో ఇన్నర్ సర్ఫేస్, ఇదేమో అవుటర్ సర్ఫేస్, అంతేనా? ఇన్నర్ సర్ఫేస్ అంటే ఇది లోపలిది, ఓకేనా? ఇది ఓకే. అవుటర్ సర్ఫేస్ అంటే ఇది, ఓకే, రైట్. సో ఇప్పుడు రండి, దీని యొక్క థిన్నెస్, థిన్ షెల్ అంటే మందమే, ఓకేనా? థిన్ షెల్, ఓకేనా? అయితే దీని లోపల థిన్నెస్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది? 0. పక్కన. వెరీ గుడ్. ఇప్పుడే ప్రూవ్ చేసి చూసినాం, అవునా? వెరీ గుడ్. ఆల్టర్నేట్ మెథడ్ కూడా చెప్తున్నా నేను, గాస్ లా ద్వారా కూడా ప్రూవ్ చేసి చూపిస్తాను, ఓకేనా? రైట్. మంచి చూడండి, సేమ్ ఇదేంది? ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్, ఇదేంది? అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్, ఓకేనా? రైట్. నేను సెంటర్ లా +Q అనే చార్జ్ తీసుకున్నా, ఓకే? సెంటర్ లో, ఓకే, చిన్నగా చార్జ్ సెంటర్ లో పెట్టినా, ఇది క్లోజ్ చేసేస్తాయి ఇక. ఓకే, సో ఫైనల్ గా అందరి విషయం తెలిసింది. ఏంది? పైన ఏమొచ్చింది? పైన కూడా కనిపిస్తున్నది, పాజిటివ్ చార్జ్ వచ్చింది కదా? వెరీ గుడ్. దీని లోపల చూడండి, గీడ పైన చూడండి, ఏమో కనిపిస్తున్నది? ఈడ ఇట్లా ఇది చూసుకోండి, ఏమో కనిపిస్తున్నది? నెగిటివ్ చార్జ్, అంతేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ నెగిటివ్ చార్జ్ ఎంత ఉండాలా? -Q ఉండాలా? ఎందుకు సార్? అవును సార్, -Q ఎందుకు రాసిండ్రు? అర్థం కాలే. ఆ నెగిటివ్ చార్జ్ ఉందా? వెరీ గుడ్. ఆ నెగిటివ్ చార్జ్ ని నేను -Q అని చెప్పేసి రాస్తున్నా. ఎందుకు -Q అని చెప్పేసి రాసిండ్రు? డౌట్ వచ్చింది, అవునా?
వెరీ గుడ్. నేనేమన్నా ఇంతకు ముందే ఇది ఒక ఏంది థిన్ మెటాలిక్ కండక్టింగ్ షెల్ అని చెప్పేసి అన్నానా? వెరీ గుడ్. అయితే ఇందులో స్పెషాలిటీ ఏందన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతైతే పోతుందో అంతే ఇండ్యూస్ అవుతుంది. అవునా కదా? అవునా? ఆ డయాగ్రామ్ అయితే రబ్ చేసేసిన. అవునా? ఇదైతే అర్థమైంది కదా. ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఐ అని చెప్పేసి అన్నా ఈక్వల్ గా ఉంటుంది అన్నానా? ఇది ఈక్వల్ గా ఉంటాయి అన్నా, ఈక్వల్ బట్ ఆపోజిట్. అంతేనా? ఈ నెట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అవునా కదా? ఈక్వల్ బట్ ఆపోజిట్. ఇగో ఇక్కడ ప్లస్ క్యూ ఉంటే ఇడేమో అలా పక్క మైనస్ క్యూఏ కావాలా. అర్థమైందా? ప్లస్ క్యూ అయితే ఇక్కడ నెగిటివ్లీ చార్జ్ కదా డిస్ట్రిబ్యూట్ అయింది, అంటే మైనస్ క్యూ అని చెప్పేసి రాస్తున్నా. ఓకేనా? ఈక్వల్ గా ఉండాలా బట్ ఆపోజిట్ గా ఉండాలా. అర్థమైందా? వెరీ గుడ్. ఇదైతే క్లియర్ అయిపోయిందా? పక్కన అర్థమైందా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఇది మైనస్ క్యూ ఎందుకు రాష్ట్రం అన్న విషయం అర్థమైపోయింది. అంటే ఈ నెగిటివ్ చార్జ్ నెగిటివ్ మైనస్ 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 రాష్ట్రం చూడండి. ఆ మైనస్ ఎంత ఉంది? మైనస్ క్యూ. పైన ఏమున్నది? ప్లస్ 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 ప్లస్. అవునా కదా? పైన చార్జ్ ఏంది? ప్లస్ క్యూ. ఇప్పుడు లోపల ఇన్నర్ సర్ఫేస్ పైన ఉన్నది ఏంది? మైనస్ క్యూ. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు మంచి చూడండి, ఈ మైనస్ ని తీసేస్తున్నా. ఓకే, అక్కడ మైనస్ ఉంటుంది కానీ రాస్తాలే, మీరు రాసుకుంటే రాసుకోండి మెల్లగా మంచిగా నీట్గా మైనస్ 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 అని. ఓకే, అయితే నేనేం చేస్తున్నా గాస్ లాలో మనకు ఇంట్లోనే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలా, ఈ థిన్లెస్ లోనే. అవునా? అంటే గాషియన్ సర్ఫేస్ ఇంట్లో వేసిన. ఓకేనా? థిన్ ఏదైతే ఉందో ఆ మందం ఉందో దాని మందం లోపల. ఓకేనా? వెరీ గుడ్. సో ఇక్కడ గాషియన్ సర్ఫేస్ వేసిన, నేను క్లోజ్ చేసేసినా లేదా? వెరీ గుడ్. క్లోజ్ సర్ఫేస్ అయితే అయిపోయింది. ఇక్కడ రాసిన దీన్ని ఏమంటాము? గాషియన్ సర్ఫేస్. అవునా అని చెప్పేసి అని అంటాం. సో గాస్ లా ద్వారా ఫార్ములా అయితే తెలుసు, ఫ్లక్స్ నెట్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఇంటూ డిఏ, క్లోజ్ లూప్ లో కదా, ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ప్రెజెంట్ ఇన్సైడ్ అపాన్ ఎక్స్ప్లోర్ నాట్ కదా. వెరీ గుడ్. ఇదేమైంది? ఈ ఇంటూ ఏ అయింది. వాట్ ఈస్ ద చార్జ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద గాషియన్ సర్ఫేస్? చార్జ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద గాషియన్ సర్ఫేస్. అర్థమైందా? గాస్ లా గురించి సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా, మీరు ఆర్డర్లో చూసుకుంటారంటే సరేనా? సో ఆర్డర్లో చూసుకుంటా వస్తే అక్కడ మీరే చెప్పేసుకుంటారు. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైపోతుంది, ముందే తెలిసిపోతుంది. ఓకే, ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతారు ఇక మీరే. నేను ఏం చెప్తున్నానో అన్ని తెలిసిపోతాయి మీకే. రైట్. సో ఫైనల్లీ ఇన్సైడ్ గాషియన్ సర్ఫేస్ లోపల చార్జ్ ఎంత ఉంది? ఒకటేమో ప్లస్ క్యూ ఉంది, ఇంకోటేమో మైనస్ క్యూ ఉంది. అర్థమైందా? వెరీ గుడ్. సో ఫైనల్ గా అపాన్ ఎక్స్ప్లోర్ నాట్. సో ఫైనల్ ఏమొచ్చింది? 0. ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 0. ఈ ఈక్వల్ ఏమొచ్చింది? 0. ఓ మై గాడ్, అబ్బా నిజం అంటే నిజం సార్, పక్కా మీరు ప్రూవ్ చేసేసిండ్రు కదా. ఈ థిక్నెస్ లోపల ఇండ్లనే ఆ థిక్నెస్ కాదు, థిన్. ఓకే, ఆ మందం లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది? 0 గాస్ లా ద్వారా కదా. వెరీ గుడ్. అయితే సార్ ఈ గాషియన్ సర్ఫేస్ గీడేసిరు కదా. అవును, ఇంట్లో వేసిన. సరే సార్ లోపల వేసుకోండి కదా ప్లీజ్. మీ ఇష్టం, లోపల వేసిన ఒకటి. ఓకే, ఇదేమో ఇన్నర్ సర్ఫేస్, ఇదేమో అవుటర్ సర్ఫేస్. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. అయితే కేస్ 2 లో ఏం చేసినారంటే గీడ వేసిన గాషియన్ సర్ఫేస్. ఓకే, గాషియన్ సర్ఫేస్ అని చెప్పేసి రాసిన. సరేనా? రైట్. అవు సార్, ఆడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, మరి ఎందుకు గాషియన్ సర్ఫేస్ రాసుకున్నారు? ఎందుకు చేస్తున్నాం? పట్టిగా మీకోసం చూపిస్తున్నా, ఆడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుందని చూపిస్తున్నా. ఓకేనా? ఒకసారి చూసుకోండి. E into A is equal to charge present inside the Gaussian surface లోపల చార్జ్ ఎంత ఉంది? Q ఉంది. Upon epsilon naught. E is equal to Q by A epsilon naught. వచ్చేసిందా? ఉందా లేదా? వెరీ గుడ్. అంటే ఆడ ఉంటది కానీ ఇంట్లో ఉంటది, ఇలా థిన్నెస్ లో ఉంటది. గీడైతే ఉంటది సార్, మీకు ఫస్ట్ నుంచే తెలుసు ఈడ ఉంటదని. ఆల్రెడీ ఎన్నో సార్లు మనం చేసినాము, ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. అంటే ఉంటదనే పెట్టినా అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని న్యూమెరికల్స్ బోర్డ్ పైన ఫ్లాష్ చేపిస్తా, మీరు ఆలోచించి ట్రై చేయండి. సరేనా? రైట్. ఎస్, చూడండి నాన్న. సార్ ఇదేం సార్ గిట్లేసిండ్రు? చెప్తా చూడండి. ఇది ఏంటంటే షెల్స్ అన్నమాట. ఓకే, యాక్చువల్గా ఇట్లా గుండ్రంగా వేయాలి, పెద్దగా వేయాలి, ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పి సగం సగమే వేసిన. సరేనా? అయితే ఇప్పుడు చూడండి, దీంట్లో ఇది థిన్ షెల్స్ అన్నమాట. ఓకే, దాని యొక్క మందము 1 2 3 షెల్ ఉన్నాయా? ఈ ఫస్ట్ దాని థిన్నెస్ ఇది అనుకుందాం, సెకండ్ దాని థిన్నెస్ ఇది, థర్డ్ థిన్నెస్ ఇది. ఓకేనా? అయితే దీని లోపల చార్జ్ ఉందా? బరబ్బర్ ఉంది కదా. వెరీ గుడ్. అయితే ఇష్టం వచ్చినట్టు ఉంది కదా చార్జ్ అయితే. సార్ ఇష్టం వచ్చినట్టు ఉంది. అవునా? అయితే నేను ఎప్పుడైతే ఒక చార్జ్ ని Q అనే చార్జ్ ని సెంటర్ లో పెడతానో అప్పుడు నాకు చెప్పండి ఏమైతుంది అన్న చెప్పారు. ఓకే,
దీనిపైన ఏంది ఫస్ట్ నాకు చెప్పండి. ఇగో క్యూ నెట్ ఏంది నాకు చెప్పండి. ఇదైతే ఇలా అయితే ఇది బెట్లే. చార్జ్ ఏంది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రన్స్ అంటే 0. నెట్ చార్జ్ ఏంది ఇంట్లో కూడా 0. ఇంట్లో కూడా నెట్ చార్జ్ ఏంది నాకు చెప్పండి 0. అంతేనా? పక్కనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు నెట్ చార్జ్ అంటున్నా. ఇంట్లో 50 ప్రోటాన్లు అనుకుందాం. ఓకే 50 ఎలక్ట్రాన్లు అనుకుందాం. ఎట్లన్నా 0నే. మళ్ళీ 50 ప్రోటాన్లు అనుకుందాం. ఇంట్లో కూడా 50 ఎలక్ట్రాన్లు అనుకుందాం. ఇంట్లో కూడా 50 ప్రోటాన్లు 50 ఎలక్ట్రాన్లు. సరేనా? వెరీ గుడ్. ఈ ప్లస్ మైనస్ వేస్తాలే అన్నిట్లా. అంటే ఇది రాస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. సరేనా? రైట్. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ముందు మంచి నీట్ కావాలి కాబట్టి డయాగ్రామ్ అందుకోసం ఇక్కడ ప్లస్ మైనస్ ఇట్లా వేస్తాలే ఇక. ఓకే ఎందుకంటే ఖాళీ ఉంది కదా మొత్తం. ఇక్కడ సెంటర్లో ఏం ఛార్జ్ లేదు కాబట్టి ఇది ఎట్లా రాస్తలే. ఓకే చాలు రైట్. ఇప్పుడు రండి సెంటర్లో నేను ఛార్జ్ అనేది పెట్టినా. ఓకేనా? వెరీ గుడ్. ఈ మెటాలిక్ కండక్టర్ కాబట్టి అందరికీ తెలిసిన విషయమే, ఇంతకు ముందే చెప్పిన. ఏమైతుంది? చార్జర్ ఎప్పుడైతే మనం చార్జ్ సెంటర్ లో పెడతామో, ఎప్పుడైతే మనము జేబులో నుంచి చార్జ్ తీసుకొని సెంటర్ లో పెడతామో ఏమైతుంది? ఇలా మొత్తం నెగిటివ్ చార్జ్ వస్తుంది, పైననేమో పాజిటివ్ చార్జ్. అవునా? వెరీ గుడ్. మొత్తం సార్ పాజిటివ్ అయితే ఉంది కదా. రైట్. ఎంత ఉండాలా? ఇక్కడ క్యూ ఉంటే పక్క ఇక్కడ మైనస్ క్యూ ఉండాలా. అంతేనా? వెరీ గుడ్. నెగిటివ్ చార్జ్ మొత్తం వచ్చేసిందా? అవునా? ఒక్కొక్కే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా వేయాలన్నా. చలో వేస్తున్నా. సరేనా? ఇక్కడ ఉన్న చార్జ్ ఏంది? మైనస్ క్యూ. అవునా కదా? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న చార్జ్ ఏంది? ప్లస్ క్యూ. అవునా కదా? ప్లస్ క్యూలు అన్ని అట్లా పోయినాయి. ఇంతకుముందు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం నెగిటివ్లు అన్ని ఇటు వచ్చినాయి, పాజిటివ్లు అన్ని అటు పోయినాయి. దాన్ని ఏమంటాం? ఇండ్యూస్ చార్జ్ అంటాం. అంతేనా? వెరీ గుడ్. నాకు చెప్పండి ఈడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉందా? సార్ ఉంది. నాట్ ఈక్వల్ టు 0 కదా, ఈ నుంచి లేడు. ఇప్పుడు నాకు చెప్పండి ఇది మైనస్ క్యూ కదా, మైనస్ క్యూ ఏమో ఇటు వచ్చింది, ఈడేం రావాలా? ఈ పాజిటివ్ చార్జ్ ప్లస్ క్యూ రావాలా. అంతేనా కదా? అంతేనా? వెరీ గుడ్. నేను చెప్పాలనా మళ్ళా యాక్చువల్గా ఇనిషియల్గా ఎట్లుండే దీనిపైన ఏం లేకుండే కదా చార్జ్, నెట్ చార్జ్ 0 కదా. రైట్. ఇప్పుడు చూపిస్తున్నా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మైనస్ క్యూ ప్లస్ క్యూ ఎంత? అబ్బా సార్ మళ్ళా 0 వచ్చింది. వెరీ గుడ్. కరెక్ట్. అర్థమైందా? కానీ చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. నెట్ చార్జ్ ఎంత? 0నే. చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్. టాపిక్ పేరు ఏంది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ కదా. రైట్. ఇక్కడ మైనస్ క్యూ, ఇక్కడ ప్లస్ క్యూ. మైనస్ క్యూ ప్లస్ క్యూ యాడ్ చేస్తే మళ్ళీ ఏమొచ్చింది? 0నే వచ్చింది. అంతేనా? వెరీ గుడ్. అవును సార్ గిన్లా ఏంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ? 0. ఎడ రాయాలా? గిడ రాస్తున్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది? దీని లోపల 0 కదా, మొత్తం ప్రూవ్ చేసి చూపెట్టిన. అంటే అవును సార్ మరి గీ నుంచి గీడికే కదా, మరి గిడ పోదా మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ? పోతుంది. అట్లా సార్ గిడ పోయి ఆగైపోయింది, మళ్ళీ గీడ ఎట్లా పోతుంది సార్? పోతుంది. చూపెట్టాలనా? వెరీ గుడ్. చూడండి ఈడ ఏమున్నది? పాజిటివ్ చార్జ్. ఈ సర్ఫేస్ పైన ఏమున్నది? పాజిటివ్ చార్జ్. అంతేనా? సార్ దీనిపైన పాజిటివ్ చార్జ్ ఉంది. వెరీ గుడ్. పాజిటివ్ చార్జ్ ద్వారా ఇది చూడండి మళ్ళా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ముందటి పోతున్నాయి ఈ చార్జ్ ద్వారా. అవునా? ఈ చార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పైకి పోతున్నాయి. అంతేనా? అబ్బా సార్ కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్పారు కదా. దీని ద్వారా కాదు, దీని ద్వారా. ఓకే పోయినాయి సార్. ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది. అయితే ఈడేం కావాలా? నెగిటివ్ చార్జ్ రావాలా. ఇక్కడ మైనస్. అవునా? ఇక్కడ ప్లస్ క్యూ అయితే ఈడేం కావాలా? మైనస్ క్యూ రావాలా. అంతేనా కదా? అర్థమైందా? ఇక మర్చిపోండి ఇక. ఓకే ఇక్కడ సెంటర్ లో ఒక చార్జ్ ఉన్నది అంటే ఇది చార్జ్ ఉన్నది. ఓకే దాని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉందా? సార్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నాట్ ఈక్వల్ టు 0. అంతేనా? వెరీ గుడ్. అర్థమైనది ఏదైతే. చలో మళ్ళా సేమ్ రిపీట్ అవుతుంది. నెగిటివ్ చార్జ్ అన్నిటి వచ్చినాయి, ఎందుకంటే ఇది పాజిటివ్ చార్జ్ కదా. నెగిటివ్లు అన్నిటి వచ్చినాయి, పాజిటివ్లు అన్ని పైకి పోయినాయి. అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? పక్కానా? వెరీ గుడ్. అయితే ఇది మైనస్ క్యూ, ఈడేం రావాలా? పక్కా మైనస్ క్యూవే రావాలి కదా, ఎందుకంటే ఇది ప్లస్ క్యూ. అవునా కదా? ఇదేమో ప్లస్ క్యూ, ఈడేమో పక్కా మైనస్ క్యూవే రావాలా, ఎందుకంటే కండక్టర్లా సేమ్ ఉంటాయి. అవునా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్ రావాలా, డాష్ అయిపోయి 0 అయిపోతుంది అన్నట్టు కదా. రైట్. ఇప్పుడు చెప్పండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్లా ఏంది? 0నే కదా. ఇలా లోపలికి పోతుందా? పోనే పోదు. అంతేనా? వెరీ గుడ్. దీనిపైన ఉన్న చార్జ్ ఎంత ఇప్పుడు? ప్లస్ క్యూ. అంతేనా కదా? పక్కానా? వెరీ గుడ్. ఇది మైనస్ క్యూ, ఇక్కడ పైకి పోయినది ఏంది? ప్లస్ క్యూ. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ద నెట్ చార్జ్? ఇంతకుముందు ఏముండే? 0 ఉండే కదా నెట్ చార్జ్. ఇప్పుడు కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ మైనస్ క్యూ, ఇక్కడ ప్లస్ క్యూ. ఏమొచ్చింది? మైనస్ క్యూ ప్లస్ క్యూ 0. అంతేనా? అవును సార్ మళ్ళా 0 వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ మళ్ళా పైకి పోతాయి సార్. వెరీ గుడ్ బేటా, కరెక్ట్. ఇక్కడేమో 0 అంటే దేని చార్జ్ ద్వారా పోతాయి? ఈ చార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ పైకి పోతున్నాయి. అవునా కదా? కరెక్టేనా నేను చెప్పింది?
వెరీ గుడ్. ఇక్కడ పాజిటివ్ చార్జ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తాయి సార్ అన్ని, అంతేనా? కరెక్ట్. అయితే సార్ ఇది ప్లస్ క్యూ కాబట్టి ఇక్కడ బరోబ్బర్ మైనస్ క్యూవే ఉండాలా, అంతేనా? వెరీ గుడ్. గివి కొంచెం మంచిగా రాసుకోండి, ఓకేనా? రెడ్ పెన్ తోటన్నా బ్లాక్ పెన్ తోటన్నా రాసుకోండి, ఓకేనా? ఎందుకంటే కనిపించాలి చార్జ్ డిస్ట్రిబ్యూట్ ఏ విధంగా అవుతున్నాయి అన్న విషయం కనిపించాలి మనం. ఓకే చలో, ప్లస్ మొత్తం ఎటు పోయింది? పైకి పోయింది, అంతేనా కదా? అంతేనా? ఇది ప్లస్ 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 అంటే ఇది ప్లస్ క్యూ చార్జ్, అంతేనా? మైనస్ క్యూ మీద ఇటు వచ్చింది, ప్లస్ క్యూ మీద అటు పోవాలి, అంతేనా? నెట్ చార్జ్ ఏమైంది చెప్పండి? మైనస్ క్యూ ఇవో ప్లస్ క్యూ ఏమైపోయింది? ఈ షెల్ లా 0, అంతేనా? ఫస్ట్ నుంచి 0, ఇప్పుడు కూడా 0నే, అంటే జస్ట్ చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది, అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్ ఈ నెట్ ఏంది? ఇలా అయితే 0. సో ఫైనల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా పోయినాయి? దీని ద్వారా బయటికి పోతున్నాయి, అంతేనా? కరెక్టేనా కదా? అర్థమైంది అందరికి? వెరీ గుడ్, షబ్బాష్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ థిన్ లెస్ అనేమో పోతలేవు, కానీ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ సహాయంతో ముందుకు సాగుతున్నాయి, అంతేనా? వెరీ గుడ్. అవును సార్ మంచిగా వేసిండు కానీ ఇగో మీరు గిన్లా 3 తీసుకున్నారు, నెట్ చార్జ్ 0 అన్నారు. ఇన్ కేస్ క్వశ్చన్ లా చార్జ్ అక్కడ పెడితే ఎట్లా అంటే ఇక్కడ 2Q, ఇక్కడ 3Q, ఇక్కడ 4Q చార్జ్ ఉన్నది అనుకుంటే అప్పుడు ఎట్లా చేయాలి సార్? చూపిస్తా, బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతే చూడండి, ఓకేనా? రైట్ చూడండి అన్న. ఇప్పుడు అండి ఇంతకుముందు 3 షెల్లు తీసుకున్నాం, అవునా? ఇక్కడ 1 2 3 షెల్లు తీసుకున్నాం, ఓకేనా? ఈ షెల్ పైన చార్జ్ ఎంత ఉంది? 2Q ఉంది, దీనిపైన 3Q ఉంది, దీనిపైన 4Q ఉంది, ఓకేనా? ఇదేంది? థిన్నెస్, ఓకేనా? దాని యొక్క మందం, ఓకేనా? థిన్నెస్ దాని యొక్క ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్, అర్థమైందా? ఓకే, ఒకదానిపైన ఒకటి ఉన్నాయి కదా అన్ని. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇదే కదా మీకు డౌట్ వచ్చింది డౌట్ ఇదే కదా? రైట్, చూపిస్తా చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఫస్ట్ గా చెప్పండి, ఇక్కడ ప్లస్ క్యూ ఉంది, పక్కా ఇక్కడ ఏం రావాలా? మైనస్ క్యూవే రావాలా, అవునా? ఇదైతే పక్కానా? కరెక్టేనా నేను అన్నది? పక్కా ఇదైతే కరెక్ట్. ఎందుకంటే ఒక కండక్టర్, అది కండక్టర్ స్పెషాలిటీ అంతా, ఓకే? కండక్టర్ మళ్ళీ అబ్బా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీరు, అబ్బా. ఓకే, ఈ కండక్టర్ యొక్క స్పెషాలిటీనే అంతా, ఓకే? అయితే దీని లోపల ఒక కొత్త చార్జ్ అనేది తీసుకుంటే కనుక, ఓకే, ఇది డైఎలక్ట్రిక్, బా ఇది మొత్తం వద్దా? చలో అది అర్థమైంది కదా. ఇక పక్కా ఇక్కడ క్యూ ఉంటే మైనస్ క్యూవే ఉండాలా, అంతేనా? అయితేనే ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ అయితే ఎగ్రిపోతాయి, అంతేనా? రైట్, అది రూలు, ఇక అది రూల్, ఎందుకంటే ఇవి మెటాలిక్ కండక్టింగ్ షెల్స్ అన్నట్టు. చలో ఇక్కడ మైనస్ క్యూ అంటే ఇక్కడ మైనస్ 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 మైనస్, ఇది ప్లస్ క్యూ కాబట్టి అన్ని మైనస్ వచ్చేసినాయి. ఈ మైనస్లన్నీ ఎంత? మైనస్ క్యూ అని చెప్పేసి రాస్తారు. ప్లస్ అంతా ఇటు పోయింది కదా, ప్లస్ 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 ప్లస్. ఓకే, వెరీ గుడ్. నాకు చెప్పండి, ఈ షెల్ పైన చార్జ్ ఎంత ఉండాలా? 2Q ఉండాలా పక్కన? హా సార్, ఇక్కడ మైనస్ క్యూ రాసేసినాం. అయితే మంచి చూడండి, ఇక్కడ 3Q రాస్తే ఏమైతే ఒక్కసారి చూడండి, మైనస్ క్యూ ప్లస్ 3Q ఎంత? ఇక 3Q మైనస్ క్యూ కదా, పైననేమో 3Q, కిందనేమో మైనస్ క్యూ. 3Q మైనస్ క్యూ ఎంత? 2Q వచ్చేసిందా? వెరీ గుడ్. అమ్మా సార్, అంటే పైన 3Q పక్కా ఉండాలా, అంతేనా? వెరీ గుడ్. 3Q మైనస్ క్యూ ఎంత? 2Q. మళ్ళా ఫస్ట్ వచ్చా 2Q ఉంది, ఇప్పుడు కూడా 2Qనే ఉంది, కానీ చార్జ్ అనేది కింద మీద డిస్ట్రిబ్యూట్ అయింది, ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్ పైన. ఓకే, చార్జ్ ఏదైతే ఉందో అట్లానే ఉన్నది, 2Qవే ఉంది, కానీ కొంత చార్జ్ కింద ఉంది, కొంత చార్జ్ పైన ఉంది, ఓకేనా? వెరీ గుడ్. అయితే చార్జ్ ఎంత ఉంది? ఇక్కడ 3Q ఉంది, అవునా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది? ఇలా లోపల ఎట్లన్నా 0 సార్. చలో రైట్, అర్థమైపోయిందా? వెరీ గుడ్. సో ఫైనల్ గా 3Q చార్జ్ ద్వారా 3Q చార్జ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా పోతున్నాయి, అంతేనా? ఇది ఇప్పుడు చెప్పారు. ఇక ఇక్కడ 3Q ఉంది, ఈడేం రావాలా? మైనస్ 3Q రావాలా, అంతేనా కదా? కరెక్టేనా? పక్కానా? ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఉండాలి కదా మెటాలిక్ కండక్టర్ది, అవునా? ఇక్కడ ఏది ఉంటే ఈడ కూడా అదే ఉండాలా. అంటే ఇక్కడ మైనస్ 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 ఈ మైనస్ 3Q. ఓకే, ఇక్కడ 3Q ఉంటే మైనస్ 3Q ఉండాలా, ఇక్కడ 4Q ఉంటే ఇక్కడ మైనస్ 4Q ఉండాలి, ఇక్కడ 10Q ఉంటే ఇక్కడ మైనస్ 10Q ఉండాలి, అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ మైనస్ మొత్తం ఇటు వచ్చినాయి, ప్లస్లు అన్ని ఇటు పోయినాయి, అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ ఇదైతే క్లియర్ అయిపోయింది మీకు, అవునా? రైట్. సో మైనస్ 3Q ఇటు వచ్చింది. అయితే ఎంత పైనకు పోయినాయి? పాజిటివ్ చార్జ్ ఎంత ఉండాలా నాకు చెప్పండి. ఇక్కడ 3Q రావాలంటే ఇక్కడ 6Q ఉండాలా పక్క. పైన పాజిటివ్ చార్జ్ ఏమైంది? 6Q పోయింది, చూపెట్టాలా ఎందుకో? 6Q మైనస్ 3Q ఎంత వస్తుంది?
3q వస్తుంది అంతేనా వెరీ గుడ్ సార్ కరెక్టే అంటే పైన 6q పోవాలా సార్ వెరీ గుడ్ బేటా కరెక్ట్ పైన 6q పోవాలా కింద -3q ఉండాలా అంతేనా మళ్ళీ రెండింటిలో యాడ్ చేస్తే ఏమొస్తుంది 3q వస్తుంది అవును ఫస్ట్ నుంచి 3q ఉన్నది ఇప్పుడు కూడా 3q ఉన్నది కానీ ఏం జరిగింది చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అయింది ఓకే టాపిక్ నేమ్ అయితే వచ్చేసింది కదా వెరీ గుడ్ ఇప్పుడు నాకు చెప్పండి సార్ ఇక్కడ 6q ఉంది మేము చెప్తాం సార్ ప్లీజ్ సార్ చెప్పండి మీరే చెప్పండి 6q ఉంది ఈడేం రాయాలా సార్ ఇక్కడ -6q రాయాలా బరోబ్బర్ కరెక్ట్ అంతేనా వెరీ గుడ్ ఈడ చెప్పండి ఇక సార్ ఇక్కడ మైనస్ వచ్చినాయి కదా అన్ని ప్లస్లు వస్తాయి సార్ చలో ప్లస్ చలో ఓకే చలో ఈ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా పోతున్నాయి అంతేనా పక్కా సార్ పోతున్నాయి చలో ఇక్కడ 6q ఇక్కడ -6q దీనిపైన ఏం మిగలాలా 4q మిగలాలంటే ఇక్కడ ఏం కావాలా 10q కావాలా అంతేనా చూసుకోండి ఇక 10q - 6q ఎంత 4q అవునా వెరీ గుడ్ వాట్ ఈస్ ద చార్జ్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఎంత 10q అర్థమైందా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ ఇనిషియల్ గా దీనిపైన 2q ఉండే ఇక్కడ 3q ఉండే ఇక్కడ 4q ఉండే ఓకే సో ఫైనల్ గా చార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ సర్ఫేస్ పైన ఏం చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది 10q అయింది అర్థమైందా వెరీ గుడ్ అయితే దీనికి ఏంటంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే అడిషన్ నానా ఓకేనా సార్ ఏం అడిషన్ చేయాలి సార్ చెప్పాలనా ఓకే దీనిపైన ఉన్న చార్జ్ మొత్తం యాడ్ చేయండి అంతేనా చూడండి ఈడెంత ఉన్నది ఈ క్వశ్చన్ లా సెంటర్ లో క్యూ ఇచ్చిండు దీనిపైన ఎంత ఇచ్చిండు 2q ఇచ్చిండు దీనిపైన ఎంత ఇచ్చిండు 3q ఇచ్చిండు దీనిపైన ఎంత ఇచ్చిండు 4q ఇచ్చిండు ఓకే ఇంతే కదా ఇక రైట్ 4 5 6 7 8 9 అమ్మా సార్ దీన్ని యాడ్ చేస్తే సర్ఫేస్ పైన వస్తుంది అర్థమైందా వెరీ గుడ్ దీన్ని యాడ్ చేస్తే పక్కా సర్ఫేస్ పైన అది రావాలా ఓకేనా అయితేనే కరెక్ట్ అన్నట్టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్ క్వశ్చన్ లా దీనిపైన ఏం అడగాడు దీనిపైన ఎంత ఉన్నది అంటాడు ఓకే దీని కింద ఎంత ఉంది అని అంటాడు ఓకే దీనిపైన ఎంత ఉంది అని అంటాడు క్వశ్చన్ లా అర్థమైందా వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది ఇక మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేస్తూ ఉండండి రైట్ చూడండి అన్న ఇక్కడైతే ఒకటే షెల్ ఇచ్చిండు కదా ఇన్నర్ సర్ఫేస్ పైన అవుటర్ సర్ఫేస్ పైన చార్జ్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్న విషయం ఒక్కొక్కే ఇంతకు ముందు చేసినట్టు పెద్ద డయాగ్రామ్ వేస్తలే సింపుల్ గా వేసేద్దాం ఇక ఓకే డైరెక్ట్ మీరు ఎగ్జామ్ ఇట్లా చేసుకుంటా పోవాలి ఇక అది మీకు కాన్సెప్ట్ క్లియర్ కావడానికి కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన ఓకేనా రైట్ ఏం జరుగుతున్నది అన్న విషయం రైట్ సో ఫైనల్ ఏమన్నది నేను ఏమన్నా అడిషన్ కదా అవునా 4q ప్లస్ q ప్లస్ 4q ఎంత 5q ఇప్పుడు చార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం సెంటర్లో ఏముంది q సెంటర్ లో క్యూ ఉంటే ఈడేం కావాలా -q కావాలా అంతేనా పక్కన వెరీ గుడ్ ఇక్కడ -q అయితే దీనిపైన ఏం రావాలా టోటల్ గా 4q రావాలి కదా అంటే ఎంత ఉండాలి ఇక్కడ 5q ఉండాలి అంతేనా చూసుకోండి 5q - q ఎంత అయింది 4q సో ఫైనల్లీ దీనిపైన 4q ఏందా సార్ 4q ఉంది అవునా సో వాట్ ఈస్ ద చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్నర్ సర్ఫేస్ లా ఎంత -q పైన ఎంత అని అడిగితే 5q అనాలి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి షెల్స్ 2 ఉన్నాయి కదా రైట్ సో అడిషన్ చేద్దాం ఫస్ట్ అయితే q -2q ప్లస్ 4q అంతేనా 4 5 2 3q వస్తుంది అంతేనా వెరీ గుడ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం ఇక ఇక్కడ q పక్క ఇక్కడ ఏం కావాలా ఫస్ట్ అయితే -q రావాలా అంతేనా రైట్ సో దీనిపైన ఈ షెల్ పైన ఎంత ఉన్నది -2q ఉంది అంటే ఆన్సర్ పక్క -2q రావాలా అంటే ఇక్కడ -q రాసేస్తే -q ఎంత అయింది -2q వచ్చేసిందా క్లియర్ అయిపోయిందా నో ప్రాబ్లం కదా వెరీ గుడ్ ఇక్కడ -q ఉన్నది ఇక్కడ పక్కా +q రావాలా అంతేనా కరెక్టేనా చాలా రైట్ సో ఇక్కడ +q రావాలి పైన ఏమున్నది ఇక్కడ 4q అంటే 3q యాడ్ చేస్తే అయిపోయి 3q + q మొత్తానికి ఏమొచ్చింది 4q వచ్చేసింది అవునా దీనిపైన మొత్తానికి ఏమి ఉండాలా -2q ఉండాలి -2q అంతేనా -q -2q ఇది రాసే అవసరం లేదు ఇక వాట్ ఈస్ ద చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ దిస్ సర్ఫేస్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ 4q చార్జ్ ఎంత అనాలి +q అనాలా ఓకే పైన ఎంత ఉంది చార్జ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత 3q ఉంది అర్థమైందా వెరీ గుడ్ సో ఫైనల్ గా కింది కూడా సాల్వ్ చేద్దాం ఇక 2q ఇక్కడ 4q - 3q ఉంది కదా సో ఫస్ట్ అయితే అడిషన్ చేద్దాం ఏమొస్తుంది 2q + 4q - 3q 4 5 6 ఇది 3q వచ్చేసిందా వెరీ గుడ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం ఇక ఇక్కడ 2q ఉన్నదంటే బరోబ్బర్ ఇక్కడ ఆపోజిటే ఉండాలా కదా పక్కా ఆపోజిటే ఉండాలా 2q ఇక్కడ -2q అంటే ఇక్కడ ఏం రావాలా మనకు 4q రావాలంటే ఏం చేద్దాం 6q చేద్దాం ఓకే అవుటర్ సర్ఫేస్ పైన 6q - 2q 4q అయినా 6q - 2q 4q అయినా 4q క్లియర్ అయిపోయింది మొత్తం ప్రాబ్లం ఏం లేదు ఇక సో నెక్స్ట్ షెల్ ఇక్కడ 6q ఉంది ఇక్కడ బరోబ్బర్ -6q రావాలనా పక్క రావాలనా అదే రావాలా సార్ చలో ఇక్కడ మొత్తం యాడ్ చేసి ఏం రావాలి -3q రావాలంటే ఏం చేద్దాము
అంటే ప్లస్ 3q యాడ్ చేద్దాం ఇక్కడ -6q + 3q ఎంత -6q ఈ షెల్ పైన -6q + 3q ఎంత 3q -3q కదా -6q + 3q ఎంత -3q మళ్ళీ అదే వచ్చేసిందా వెరీ గుడ్ ఇది చూసిరా +3q అనేది సర్ఫేస్ పైనకి వచ్చింది కదా ఇక్కడ +3q వచ్చింది కదా దీన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే సర్ఫేస్ పైన వచ్చింది ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 5q మళ్ళీ సర్ఫేస్ పైన 5q వచ్చింది ఓకేనా వెరీ గుడ్ డైరెక్ట్ సర్ఫేస్ పైన ఏమొస్తుంది అని అడిగితే డైరెక్ట్ యాడ్ చేసుకోండి షార్ట్ కట్ ట్రిక్ లా అయిపోతుంది ఓకే ఇది మొత్తం చేసుకుంటే అవసరం లేదు లోపల కనుక అడిగితే చేయాలా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా మీరు ట్రై చేయండి రైట్ చూడండి అన్న ఎన్ని షెల్స్ ఉన్నాయి 1 2 3 షెల్స్ ఉన్నాయి కదా 3 ఉన్నాయి కదా రైట్ చలో చూడండి ఫస్ట్ అయితే దీని అయితే యాడ్ చేద్దాం ఏమొస్తుంది చూడండి క్యూబ్ -4q + 2q -q అంతేనా +q -q +q అయితే పోయింది ఇదెంత మిగిలింది -2q సర్ఫేస్ పైన అయితే పక్కా -2q రావాలా ఇన్ కేస్ రాకుంటే ఎక్కడో తప్పు చేసిండ్రు మీరు అంతే ఓకే రైట్ చూడండి ఇక సెంటర్లో ఏమున్నది q ఈడేం రాలా పక్క -q రావాలి ఎందుకంటే ఈక్వల్ బట్ ఆపోజిట్ ఉండాలి ఈడేమున్నది -4q అంటే ఈడ ఎంత ఉండాలా -3q ఉండాలి కదా -3q -q ఎంత -4q క్లియర్ అయిపోయిందా అయిపోయింది సార్ చలో ఈడేమున్నది -3q ఉన్నది ఈడేం రాలా పక్క 3q రావాలా అంతేనా అవునా కదా చలో సో +3q అర్థమైందా రైట్ సో ఫైనల్ ఇప్పుడు అని చెప్పండి ఈడేమున్నది 2q రావాలి అంటే ఈడేం రాయాలా మనం -q రాసుకోవాలి +3q -q 2q ఏనా పక్కన చాలా రైట్ ఇది క్లియర్ అయింది ఓకే ఇక్కడ -q ఉన్నది కూడా బరోబ్బర్ ఇక్కడ +q రావాలా అంతేనా వెరీ గుడ్ దీనిపైన ఏమున్నది -q అవునా -q అంటే ఈడేం రాయాలా -2q రావాలా -2q + q -q ఏనా అవునా కదా వెరీ గుడ్ సో ఫైనల్ గా ఇక్కడ -2q ఆడ కూడా -2k వచ్చింది అర్థమైందా వెరీ గుడ్ బేటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఉంటాను మరి చదువుకుంటూ ఉండండి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ బేటా